5th యానివర్సరీ కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండర్స్ బిందు గారు, సృజన గారు, ఇంకా గుప్తా గారు, మరి టీమ్ వాలంటీర్స్ వరకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఒక సుమా ఝాన్సీని నడిపిస్తున్న మా మలియానంద్ వైష్ణవి గారు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈశ్వర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 5th యానివర్సరీ జరుపుతుందని నిన్న తెలిస్తే, సరే వీళ్ళు ప్రొఫెషనల్గా రాణిస్తూ మిగతా సమయాన్ని మన సమాజం గురించి వెచ్చిస్తున్నారు. అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి మనవంతు బాధ్యతగా ఇందులో పాల్గొని కృతజ్ఞత తెలియజేద్దామని, శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చిన. కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా మనతోనే నిర్వహించాలని ప్రయత్నం చేయడం చాలా మనందరికీ సంతోషదాయకము, స్ఫూర్తిదాయకం కూడా. ఇది మిగతా ఆర్గనైజేషన్స్ ఫాలో కావడానికి ముఖ్యంగా బిందు గారు ఒక మదర్ కన్సర్న్, ఒక సిస్టర్ కన్సర్న్, ఒక వెల్విషర్ కన్సర్న్, ఒక ఫ్రెండ్లీ, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలామంది ఏదైనా సహాయం చేయాలంటే సరే మాకు తోచింది చేస్తాం, లేకపోతే ఎక్కడన్నా అందుబాటులో ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తారు. కానీ మీరు బిందు గారిని కానీ వాళ్ళ టీంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను, పాల్గొనకపోయినా దూరం నుంచి నేను గమనిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు నడుపుతున్న సంస్థలు మనలా లాంటి వ్యక్తులకు, మన సమాజ అభివృద్ధికి అవసరం. వారు నిర్వహించే ప్రతి కార్యక్రమం సక్సెస్ కావాలని, అందులో మనం కూడా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వారు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ దేవుణ్ణి కూడా మేము కూడా కోరుతున్నాము. వారు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం జరగాలని. ముఖ్యంగా ఈ సమాజంలో ఇంతకాలం మనకు ఫ్రీడమ్ వచ్చి, కాన్స్టిట్యూషన్ వచ్చి ఇంతకాలం జరిగిన 7-8 డికేడ్లు దాటినా, దాదాపు